వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురం శ్రీ 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 సర్వసిద్ధి వినాయక స్వామి కుంభాభిషేక మహోత్సవం ఉదయం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని పాత్రికేయులు జనసేన పార్టీ సీనియర్ నేత మధుస్వామి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట బస్టాండ్ లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. బస్టాండ్ లో ఉన్న చెత్తను తొలగించారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు మండపేట టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్స్ పంచిపెట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులైనటువంటి సర్పంచ్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి కోరారు. కంచిలి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రారంభమైన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ చండికా అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7,130గా నమోదైందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఎస్సీ కాలనీలో గృహ నిర్మాణం చేస్తున్న దళిత మహిళను ఇబ్బందులకు గురి చేసిన సచివాలయం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మాల మహాసేన అధ్యక్షుడు చైతన్య డిమాండ్ చేశారు. ఆరోగ్య సిద్దిపేట లక్ష్యంగా ముందుకు సాగాలని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ అన్నారు. సత్తుపల్లి మండలం యాతలకుంట గ్రామం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం 22వ వార్డులోని శాంతినగర్ కమ్యూనిటీ పార్కు అధ్వానంగా మారింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి సబ్స్టేషన్ పరిధిలోని ఈటూరు, అనంతరం మాలిపురం, మామిడిపల్లి, ఫణిగిరి గ్రామాలలో రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినట్లు ఏఈ మహేంద్ర కుమార్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రి దగ్గర అన్నదానం చేశారు. బైంసా మండలంలోని ఇలేగం గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య ఆసుపత్రిలో మృతి చెందారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి జె శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 2 వారాల్లో 2 విద్యార్థులు చనిపోవడం బాధాకరమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను అడిషనల్ ఎస్పీ చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పరిసరాలు, రికార్డులు పరిశీలించి శుభ్రంగా ఉన్నాయా లేవా అని ప్రత్యక్షంగా ధూళిని దులిపి చూశారు. సత్తుపల్లి మండలం యాతలకుంట గ్రామం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల పురోగతిని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టన్నెల్ లోపలికి వెళ్లిన మంత్రి పనులు ఎంతవరకు జరిగిందని తనిఖీ చేశారు. బాన్సువాడ మండలంలోని హన్మజీపేట్ గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా నాయకపొడు సంఘ భవన ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. చోడవరం నియోజకవర్గ రావిక మతం మండల గుడ్డిబ గ్రామ టీడీపీ నేత మజ్జి అప్పారావు కార్యకర్తలు రాజా మరిడమాంబ మొక్కులు తీర్చుకున్నారు.
నరసన్నపేట సీఐగా జె శ్రీనివాసరావు బాధ్యతలను చేపట్టారు. స్థానిక సర్కిల్ ఆఫీసులో ఇటీవల సీఐగా పనిచేసిన డి ప్రసాదరావు నుండి ఛార్జ్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటిత పోరుతోనే అడ్డుకోగలమని సిఐటియు నాయకులు శేషుబాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని త్యాగరాజనగర్ కాలనీ వద్ద జరుగుతున్న నాలా పూడిక తీత పనులను ఎల్బీ నగర్ జోన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. కాలువలు, నాలాలు పరిశుభ్రంగా ఉండే విధంగా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఏకైక వస్తువు రక్తం మాత్రమేనని, అందువల్ల దాని విలువ కట్టడం సాధ్యం కాదని, రక్తం ఎక్కడా తయారు చేయలేమని, ఇది ముమ్మాటికి మానవుడి నుండి మాత్రమే లభిస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, ఎస్ జోగినాయుడు అన్నారు. నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఈ పంటపై రెవెన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ మాట్లాడుతూ గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులు పండిస్తున్న పంట వివరాలను అడిగి తెలుసుకోవాలన్నారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని సంగారెడ్డిలోని శ్రీ వైకుంఠపురంలో ఉన్న మహాలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.